అన్న రామ్మూర్తి అనే అన్నయ్య మాతో డబ్బులు తీసుకొని తిని మా ఇంట్లోనే కూర్చొని మందు తాగి ఆయన ఇంట్లో చెప్పులు నీళ్ళు తీసి పెట్టి ఎంతవరకు ఇప్పుడు బయటకు పోయి ఆ నక్కడికి ఎంతవరకు ఇది చేయడం న్యాయమేనా? అన్యాయం కదా. నేను ఇచ్చిన ఆయపకి 500 ఛార్జీలకు లేవంటే నేను ఇచ్చిన 500 మా ఇంట్లో వచ్చి అన్నం తిని ఈ అమ్మకి ఏం చేసినారు? ఆమెకి నాయకమ్మకి ఏం చేసినారు? ఆమెను ఎవరు బయట పొమ్మని ఎవరు? మీరంతకు మీరు బయటకు పోయి మీరంతకు మీరు ఇది పెట్టేది ఎంత మేరకు కరెక్ట్? మీకు ఎట్లు పోయినారు మీరు? ఏటికి ఇట్లా అన్ని పెడుతున్నారు? తప్పుడు కూతులన్నీ ఏటికి కూతున్నారు మీరు? చెప్పండి, మీరు ఏం చేయాలి అనుకోని మేమంతా ఉండేవాళ్ళు, మేమంతా పోవాలా? ఇన్ని రోజులు కాసుకొని ఉండి వాననక ఎండనక గాలనక పస్తుండి మేమెంత అగసాట్లు పడి ఇప్పుడు మేము పోవాలనా? నాశనమై పోవాలనా? మీరు బాగుండాలా బయటకు పోయి? నువ్వు కొట్లాడి ఆడదాని ధైర్యం ఆడదాని మొగాడైనా కానీ ఈడికొచ్చి మాతో ఎట్లాడాలా? నీకు పోయమని వాళ్ళు ఎవరు? లంచి కొడుకు ఎవరు? మీరు పోయి ఆడ ఇదిలా మాట్లాడే లంచి కొడుకు ఎవరు? పేపర్కి ఎక్కుతారా మీరు లంచులు? మీరు దొంగతనంగా వచ్చి ముగ్గురు ఆడాలి ఏం దిక్కాలని మీరు? మీకు ధైర్యం లేదా ముందరకు వచ్చేదానికి? చెప్ప ఈడే తీసుకొని పోయి వాళ్ళ అమ్మని గుర్తు దొంగతారని ఇలేదు. ఎవరు ఏం డిమాండ్ చేయలేదు, ఎవరో కానీ రూపాయి డిమాండ్ చేయలేదు. మేము ఇలేదు కూడా రూపాయి ఆయప్ప చేతికి. మా ఇంతవరకైనా కూడా ఆయప్ప ధర్మనే మేము ఈడు ఉండేది. మేము ఆడో ఉంటే మీ బాడీ కట్టుకుంటా అన్ని కట్టుకుంటా ఆడుంటే మేము మా అల్లెళ్ళు వేరే వాళ్ళు చూపిస్తే వచ్చి వేసుకున్నాం. వేసుకొని రోజులకు కూడా వేరే వాళ్ళు మాకు పోను బయటకు పో అన్నా కూడా మేమున్నాం పఫా అని ఓ రోజు నేనున్నా చిన్నప్ప గాని నేనున్నానమ్మా నిలబడని నిలబెట్టినారు. నాకు అన్నం పెట్టిన చేతికి కాటేయమంటారా? చెప్పండి, ఇది ఎంతవరకు మీరు బయటకు పోయి మీకు గారు ఏం ద్రోహం చేసినాడు? కుర్జీ ఇదే లక్ష్మికి కుర్జీ నేను తెచ్చిచ్చిన కూర్చున్నాకి తేపమ్మ కుర్జీ అక్కయ్య కూర్చొని పోమ్మ అంటే నేను తీసుకొని పోయి వేసినాను కుర్జీ ఆయమ్మకి. లీడర్లే వాళ్ళంతా డబ్బులు ఆయప్పకి పోవాలంటే ఛార్జీకి 500, బీడీలకి సిగరెట్లకి తాగాకి తినేకి తినలేదని కూర్చోదు. ఎంతవరకు మేమందరం వరకు అంటున్నాడు అంటే నువ్వు ఎంతవరకు అన్యాయం చేసినావు? మాకు బయటకు పంపించంటే అన్యాయం ఏం చేసినాడు ఆయప్ప? నువ్వు దావరప్పుడు 18 ఏట్లకు వస్తే జమా చేస్తే గుండెకాయలన్నీ తీసుకొని పోయి నీ ఇంట్లో పెట్టుకున్నావు. మటన్ అంతా అన్న రామ్మూర్తి అనే అన్నయ్య మాతో డబ్బులు తీసుకొని తిని మా ఇంట్లోనే కూర్చొని మందు తాగి ఆయన ఇంట్లో చెప్పులు నీళ్ళు తీసి పెట్టి ఎంతవరకు ఇప్పుడు బయటకు పోయి ఆ నక్కడికి ఎంతవరకు ఇది చేయడం న్యాయమేనా? అన్యాయం కదా. నేను ఇచ్చిన ఆయప్పకి 500 ఛార్జీలకు లేవంటే నేను ఇచ్చిన 500 మా ఇంట్లో వచ్చి అన్నం తిని ఈ అమ్మకి ఏం చేసినారు? ఆమెకి నాయకమ్మకి ఏం చేసినారు? ఆమెను ఎవరు బయట పొమ్మని ఎవరు? మీరంతకు మీరు బయటకు పోయి మీరంతకు మీరు ఇది పెట్టేది ఎంత మేరకు కరెక్ట్? మీకు చెప్పండి, ఏం చేసినాడు మీకు అన్నయ్య? ఎవరికి ఏలంది కొడుకు దెంగినాడు? నమ్మని దెంగినాడు వేసుకొని? ఎట్లు పోయినారు మీరు? ఏటికి ఇట్లా అవన్నీ పెడుతున్నారు? తప్పుడు కూతులన్నీ ఏటికి కూతున్నారు మీరు? చెప్పండి, మీరు ఏం చేయాలి అనుకోని మేమంతా ఉండేవాళ్ళు, మేమంతా పోవాలా? ఇన్ని రోజులు కాసుకొని ఉండి వాననక ఎండనక గాలనక పస్తుండి మేమెంత అగసాట్లు పడి ఇప్పుడు మేము పోవాలనా? నాశనమై పోవాలనా? మీరు బాగుండాలా బయటకు పోయి? నువ్వు కొట్లాడి ఆడదాని ధైర్యం ఆడదాని మొగాడైనా కానీ ఈడికొచ్చి మాతో ఎట్లాడాలా? నీకు పోయమని వాళ్ళు ఎవరు? లంచి కొడుకు ఎవరు? మీరు పోయి ఆడ ఇదిలా మాట్లాడే లంచి కొడుకు ఎవరు? పేపర్కి ఎక్కుతారా మీరు లంచులు? మీరు దొంగతనంగా వచ్చి ముగ్గురు ఆడాలి ఏం దిక్కాలని మీరు? మీకు ధైర్యం లేదా ముందరకు వచ్చేదానికి? చెప్ప ఈడే తీసుకొని పోయి వాళ్ళ అమ్మని గుర్తు దొంగతారని ఇలేదు. ఎవరు ఏం డిమాండ్ చేయలేదు, ఎవరో కానీ రూపాయి డిమాండ్ చేయలేదు. మేము ఇలేదు కూడా రూపాయి ఆయప్ప చేతికి. మా ఇంతవరకైనా కూడా ఆయప్ప ధర్మనే మేము ఈడు ఉండేది. మేము ఆడో ఉంటే మీ బాడీ కట్టుకుంటా అన్ని కట్టుకుంటా ఆడుంటే మేము మా అల్లెళ్ళు వేరే వాళ్ళు చూపిస్తే వచ్చి వేసుకున్నాం. వేసుకొని రోజులకు కూడా వేరే వాళ్ళు మాకు పోను బయటకు పో అన్నా కూడా మేమున్నాం పఫా అని ఓ రోజు నేనున్నా చిన్నప్ప గాని నేనున్నానమ్మా నిలబడని నిలబెట్టినారు. నాకు అన్నం పెట్టిన చేతికి కాటేయమంటారా? చెప్పండి, ఇది ఎంతవరకు మీరు బయటకు పోయి మీకు కూడా ఏం ద్రోహం చేసినాడు? కుర్జీ ఇదే లక్ష్మికి కుర్జీ నేను తెచ్చిచ్చిన కూర్చున్నాకి తేపమ్మ కుర్జీ అక్కయ్య కూర్చొని పోమ్మ అంటే నేను తీసుకొని పోయి వేసినాను కుర్జీ ఆయమ్మకి. లీడర్లే వాళ్ళంతా డబ్బులు ఆయప్పకి
పోవాలంటే ఛార్జీకి 500, బీడీలకి, సిగరెట్లకి, తాగాకి, తినేకి, తినలేదని కూర్చోదు. ఎంతవరకు మేమందరం వరకు పెట్టినాము అంటున్నాడు. అంటే నువ్వు ఎంతవరకు అన్యాయం చేసినావు, మాకు బయటకు పంపి అంటే పంపించి అంటే అన్యాయం ఏం చేసినాడు అప్ప? నువ్వు దేవరప్పుడు 8 గంటలకు వస్తే జమా చేస్తే గుండెకాయలన్నీ తీసుకొని పోయి నీ ఇంట్లో పెట్టుకున్నావు. మటన్ అంతా నా పేరు సాయి, నాది ఉరవకొండ మండలము. మేమంతా ఇక్కడ టౌన్ వాళ్ళు అయితే కాదు, వేరే ఊరు నుంచి వచ్చినాం బతుకుండేకి. మాకు సొంత ఇల్లు లేదు. మాకు దయచేసి మా మీద ఏదైనా కోపం ఉంటే ఎదురు నుంచి మాత్రం మాట్లాడండి. అంతేగాని ఇలా ఇల్లు వద్దని మాత్రము కేసు పెట్టడము, అర్జీలు ఇవ్వడము, తహసీల్దార్కి పోవడము ఇలాంటి పనులు చేయకండి. మేమంతా బీద వాళ్ళము. అన్నయ్యల గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నారు. ఒబ్బుల చిన్న గురించి. అన్నయ్య చాలా మంచి వాళ్ళు. మీకు ఏదైనా చెడు ఉద్దేశం ఉంటే, మీకు ఏదైనా కొట్టాలని ఉంటే ఎదురుగా వచ్చి ధైర్యంగా మగవాళ్ళ కొట్టాడండి. ఇంకా ఆడవాళ్ళ నంగనాచి పనులు చేయకండి ప్లీజ్. దయచేసి మీరు కొట్టాడాలన్నా, తిట్టాలన్నా, పోటాడాలన్నా ఎదురుగా రాండి. ఇలా ఎక్కడో ఉండి మీడియాతో మాట్లాడము, అర్జీలు ఇవ్వడము ఇలాంటి పనులు చేయకండి ప్లీజ్. మాకు ఇల్లు లేని బీదోళ్ళం మేమంతా. అన్నయ్యలు కానీ కులంతో మంచిని చూడలేదు ఆయన. కమ్మల్లా, మాదిగొల్లా అనలేదు ఆయన. మీరు బీదోల్లా కాదా అన్నాడు అంతే ఆయన. మీరు బీదోల్లా, మీకు ఇల్లు లేదా అంతే, అయితే రాండి, మీకు ఇల్లు కావాలి కదా ఉన్నాను అన్నాడు అంతే ఆయన. మీరు కమ్మల్లా, ఎరుకులల్లా, మాదిగొల్లా, తాండాలని అనలేదు ఆయన. మీకు ఇల్లు కావాలంతే, ఉన్నామని అన్నాడు. మేము సంవత్సరం ఇక్కడ ఉన్నాం. మాకు ఇక్కడ ఉపాధి లేదు. మాకు మేమంతా కొని చేసుకుని వదివాళ్ళం. మాకు 6 నెలలు కూలి వస్తుంది అంతే. మాకు వేరే తెలుగు. మాకు దయచేసి మా మీద జాలు చూపించండి అనేది, మాకు ఇల్లు కల్పించండి. మాకు ఇండ్లు లేవు, ఆకెండ్లు లేవు. ఏడుదో గుడిసెలు ఇస్తాన్నారంటే ఇటుకు వచ్చినాము. మాకు ఆడ లేక మేము ఇటు ఉన్నాము. ఏడుదో అన్నయ్య బోబులరాజు అన్నయ్య ఇస్తాన్నారు, గుడిసెలు ఇస్తాన్నారంటే ఇటుకు వచ్చినాము. మాకు రామూర్తి అన్న ఏడుదో ఉండాలంటే 6 నెలల దాకా ఇటు ఉండి బాగా తిని తాగి ఆ అన్ని మీద ఎన్ని పోటు పడుతా అన్నాడు. ఎంతవరకు కరెక్ట్? ఇదైతే పద్ధతి కాదు. మనసుకు మానుకొని ఇట్లా పనులు చేయొద్దండి. మీకేమన్నా కావాలా, ఏమన్నా ఉంటే ఒకవేళ మీకు ఇచ్చింది, మీ తరఫున ఏమన్నా ఇచ్చిండే వాళ్ళు ఉంటే వాళ్ళు తోలుకొచ్చి ఆ పొద్దు ఈడే ఉండమని చెప్పినంటే ఉండరు కదా వాళ్ళు. మీరు వాళ్ళకి లేని పోనివన్నీ మాట్లాడి వాళ్ళకి చెప్పి రమ్మని చెప్పి వాళ్ళు ఖాళీ చేపించేటట్లు నువ్వు చేసినావు. అది కరెక్ట్ కాదు. మీరైతే అట్లా పని చేయొద్దండి. మేమైతే అన్నయ్య ఓబులరాజు అన్నయ్య డబ్బులు అడగలే, ఏమి అడగలే. బీదా సాధు కూలి నేల చేసుకొని తినేవాళ్ళు అంటేనని అన్నయ్య మాకు కాపలా ఉన్నాడు, మమ్మల్ని కాసుకొని ఉన్నాడు. ఏంటికి ఇట్లు చేస్తున్నారు మీరు? మీకేమన్నా దమ్మ ధైర్యం ఉంటే ఇటుకు రాండి, మాట్లాడండి. అంతవరకే కానీ ఏడాడో ఉండి మీరు ఏడాడో ఏమేమో చేస్తే అది పద్ధతి కాదు. మీరు పద్ధతి ప్రకారం నడుచుకోండి. మీరు పెద్దవారి వరకు మీరు మాట ఇచ్చుకోండి, అంతవరకు చేసుకోవద్దండి. మాకు ఇల్లు లేవు వచ్చినాము. ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ నాకు సాయం చేయాలనైనా. ఇదంతా మాకు ఎందుకు ఇవన్నీ? మాకు బీదోళ్ళకి ఇల్లు లేవు, సాయం చేయమని. ఇవన్నీ గొడవలు గిరువులు మాకు వద్దు. మేము కూలి చేసుకొని తినేవాళ్ళము. ఎందుకునైనా ఇవన్నీ ఉండాలా? పుణ్యత్యం వల్ల పోయి తీసిపోయి ఇవన్నీ చేయండి మమ్మల్ని. ఏంది ఇదంతా? దయచేసి చెప్తున్నాను, మీరు అర్థం చేసుకుని. నేను తండ్రి నమస్కారం అన్నా. నమస్కారం అందరికీను. మేము ఇక్కడ టీవీ టవర్ దగ్గర న్యూ అంబేద్కర్ కాలనీలో ఉంటున్నాము. గత 2-3 నుంచి ఇక్కడ ఉంటున్నాము మేము. మాకు మధ్యలో దళారులు అనే వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ నుంచి ఖాళీ చేపిల్లని చూస్తున్నారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ కాదు. మాకు దయచేసి మేము అధికారులను ఒకటే కోరుకుంటున్నాము. మాకు ఇక్కడ నివాసం ఉండడానికి దయచేసి ఇక్కడ మమ్మల్ని రిక్వెస్ట్గా అడుక్కుంటున్నాం. మమ్మల్ని అయితే ఇక్కడ నుంచి ఖాళీ చేపిద్దండి. మేము బయట ఎక్కడ పోయి మేము బతకలేము. మేము కూలీ నాలు చేసుకునేటోళ్ళము. పొద్దున్నే పని పోతే సందకాడ 5 గంటలకు ఇంటికి వస్తాము. ఇంటికి వచ్చి ఆ కూలి చేసుకున్న డబ్బులతో మేము కూలి చేసుకుందామా, మా పిల్లల్ని చదివించుకుందామా, లేకుంటే పక్కన బాడీలు కట్టుకుందామా? ఏదో ఇన్నేళ్ళ నుంచి ఏదో పన్నాము, అట్లా పన్నాము చేసుకున్నాం. ఇప్పుడు మాకు ఆ స్తోమత లేదు కట్టుకునేకి. దయచేసి మాకు ఈ ప్లేస్ ఖాళీ అయితే చేపియద్దండి. అధికారులకు సిందిగా పట్టా ఇవ్వాల్సిందిగా దయచేసి రిక్వెస్ట్ చేసి మా కాలనీ అందరి తరఫున కోరుకుంటున్నాము. మాకు